రూత్లెస్, ఎ డిలైట్‌ఫుల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. గ్రూసమ్, వైల్డ్‌లీ ఎంటర్‌టైనింగ్, టెర్రిఫయింగ్, ఇలా ఒకటా రెండా చాలా మోస్ట్ హారిఫయింగ్ ఒకటి. మళ్ళీ ఇన్ని టైటిల్స్ పెట్టి ఒక మూవీని ఎలివేట్ చేశాక ఎళ్ళకుండా ఉంటామని చెప్పండి. మరి ఎళ్లి చూసి రావడం అయితే జరిగింది. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. ప్రైమేట్ రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే చూసాను నేను. సో మోస్ట్ హారిఫయింగ్ మూవీ అన్నారని చెప్పేసి ఎళ్ళడం అయితే జరిగింది. మరి నాకు ఈ మూవీ ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు రన్ టైమ్ అయితే 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఒక వెకేషన్ కి అయితే వెళ్తారు భయ్య. ఆ వెకేషన్ కాస్త ఒక నైట్ మేర్ లా మారిపోద్ది. అది కూడా చింపాంజీ వల్ల. దాని పేరు వచ్చేసి బెన్. ఆ ట్రిప్ లో బెన్ కి అంటే చింపాంజీకి ర్యాబిస్ అయితే సోకుద్ది అనమాట. దాని వల్ల అది మొత్తం కూడా ఒక వైలెంట్ క్రీచర్ లా ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ప్రిడేటర్ లాగా. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఇక ఫుల్ వీడియోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ ఆఫ్టర్నూన్ 12:10 అయితే లైవ్ పెట్టా, బట్ అంత రీచ్ అయితే రాలేదు. మన ఆడియన్స్ మరి అందరూ ఆన్లైన్ లో లేరా ఏంటో తెలియదు మరి. సో ఈవినింగ్ మళ్ళీ 5 to 7 అయితే లైవ్ చేస్తాను. 12:10 లైవ్ మిస్ అయ్యి ఉంటాయి కనుక పైన కార్డ్స్ లో ఉంటుంది, లేదంటే ఛానల్ ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. మీకు ఒక ఐడియా ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చూడొచ్చు భయ్య, బాగుంది. బట్ మరీ నేను స్టార్టింగ్ లో చెప్పినన్ని అయితే వర్త్ ఇట్ అయితే కాదు. మరీ మోస్ట్ హారిఫైయింగ్ అంటే అంతేం లేదు. ఒక క్రీచర్ హారర్ మూవీలో ఏముండాలో అవే ఇందులో ఉంటాయి. బట్ వే ఆఫ్ టేకింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్ అని యూనిక్ గా ఉంటుంది. అదే మనం పాజిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది అనమాట మూవీ. షార్ట్ రన్ టైమే, జస్ట్ 1.5 hour లో మూవీ స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చేస్తారు. ఎక్కడ కూడా డ్రాగ్ అయితే ఉండదు అసలు. ఇంకా టెన్షన్ అంటే సస్పెన్స్ అయితే ఎఫెక్టివ్లీ బిల్డ్ చేస్తారు. ఏదో ఒక ట్రాప్ అయిపోయినట్టుగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక పూల్ సెటప్ ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మంచిగా టెన్షన్ అండ్ సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ కొన్ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోతాయి అనమాట. లైక్ మేకప్ పరంగా అండ్ కిల్లింగ్స్ పరంగా, గోర్ పరంగా, వైలెన్స్ పరంగా వాళ్ళు తీసుకున్న సెటప్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా విజువల్లీ చూడడానికి ఒక ఓల్డ్ స్కూల్ వైబ్ అయితే క్రియేట్ చేస్తాయి. చాలా ఎఫెక్టివ్ గా కూడా ఉంటాయి. అండ్ మెయిన్ గా ఈ క్రీచర్ హారర్ లో చింపాంజీని యాడ్ చేయడం వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంటుంది. అండ్ అది చేసే పనులు గానీ, ఆ క్రీచర్ తో వాళ్ళు చేసిన కిల్లింగ్స్ గానీ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో వాటి పరంగా హారిఫైయింగ్ గా ఉంటుంది. మరి అంతకు మించి చెప్పుకోదగ్గ మూమెంట్స్ కూడా ఏం లేవు భయ్య. స్టార్ట్ అంటే ఇంక ఇదే నడుస్తుంది అనమాట. క్రీచర్ హారర్ మూవీస్ లో ఏ ట్రూప్స్ అయితే ఉంటాయి వాటి మీద రన్ అవుతాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ లాజిక్. మెయిన్ గా ప్లాట్ హెవీలో దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సైన్స్ మీద. అదే ర్యాబిస్ గురించి, ఒక చింపాంజీకి. దాని గురించి కొంచెం లాజిక్స్ అయితే మిస్ అయిపోయారని చెప్పాలి. అది నేను పెద్దగా పట్టించుకోరు ఎవరుని, బట్ పట్టించుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ మెయిన్ గా నాకు ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది ఏంటంటే క్యారెక్టర్ డిసిషన్స్ అనమాట. మినీ హారర్ మూవీస్ లో మనం చాలా మూవీస్ లో చూసాం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డిసిషన్స్ తీసుకునే విధానాలు అండ్ క్యారెక్టర్ ఆర్క్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మరీ క్లిచ్డ్ గా ఉంటాయి. అదే లైక్ వేరే మూవీస్ లో చూసినట్టుగానే ఉంటాయి. డంబ్ డిసిషన్స్ ఉంటాయి. ఇవన్నీ చూస్తే చిరాకు వస్తుంది అనమాట. నాకు ఈ మూవీలో కూడా అవే పెట్టుకున్నారు, కొత్తగా అయితే ఏం ట్రై చేయలేదు. అండ్ మూవీ కూడా ఆబ్వియస్లీ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చివరి వరకు ఏం జరుగుతుంది మీకు అర్థమైపోతుంది భయ్య. ఎనిమల్ అటాక్, అదే ఈ ఫార్ములా మూవీస్ చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు ఇందులో చూస్తారు. ఆ కిల్లింగ్ సీక్వెన్సెస్, ఆ సర్ప్రైజెస్ వర్కౌట్ అవుతాయి. సో వాటి కోసం ట్రై చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎప్పుడు చూస్తే ఒక నార్మల్ లో బడ్జెట్ క్రీచర్ హారర్ మూవీస్ ఇలా కాకుండా హై బడ్జెట్ లో కొంచెం క్రియేటివ్ గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ. సో ట్రై చేద్దాం అనుకుంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయండి. బట్ మరీ ఆన్లైన్ లో లేపుతున్నంత తోపు తురుము భయపడిపోతారని అయితే నేను చెప్పను. మరి నాకైతే అంత భయం ఏమీ లేదు. ఓకే, మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఈవినింగ్ లైవ్ ఉంటుంది 5 కి, మర్చిపోదు అసలు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ ఆల్, బై.